ఇంటరు డిగ్రీ పీజీ గిట్ల పెద్ద చదువులు చదువుకుంటా యూనివర్సిటీలో ఉండే పోరగన్లు ఎక్కడనో దిక్కున నిరసనలు ధర్నాలు చేస్తారు కదా వాళ్ళ సమస్యల గురించి. కానీ ఇక్కడ చూడుర్రి ఈ స్కూల్కు పోయే పోరగన్లు ఏం చేసిర్రో. ఏంది ఏడి బండ్లు గాన్నే ఆగినాయి, ఉన్నదే గింతంత రోడ్డు, ట్రాఫిక్ బగ్గ జామ్ అయింది. ఏవై ఉండొచ్చు? బల్లె ఉండాల్సిన పోరగాళ్ళు గిట్ల రోడ్డు మీదకి వచ్చి బ్యాగులకెళ్లి బుక్కులు తీసుకొని రోడ్డుకు అడ్డంగా కూర్చొని రాసుకుంటున్నారు. ఓ పొల్లగాళ్ళు ఏమైంది? బల్లెకు పోకుండా గిట్ల రోడ్డు మీద కూర్చుర్రు, ఏంది కథ? ఓయమ్మనే బానే ఉంది కథ, గిది బడా మరి తాళమేసి ఉందేంది? ఏమైంది ఓ పిల్లలు? ఓ ఓ ఓ ఓ జర మెల్లగా, అందరు ఒకటేసారి మాట్లాడితే నాకెట్లా సమజ్ అయితే చెప్పుర్రి. జర నిమ్మలంగా ఒక్కొక్కరు మాట్లాడుర్రి. చెప్పు బుజ్జి, ఏంది కథ? అయితే ఈ ఇంటి మమ్మల్ని కూర్చొని తాళం వేసి వాళ్ళ చేనుకు పోయిళ్ళు. మేమేమో రోడ్డు మీద ఉంటా అన్నాం. అయ్యో, కిరాయి గట్టలేదని తాళం వేసుకొని పోయిర్రంట బడికి. అగో ఇంకో బుజ్జి ఏమో చెప్తుందంట ఈనోరి. కిరాయి పైసలు ఇవ్వలేదైతే రోడ్డు మీద కూర్చోబెట్టి తాళం వేసి వాళ్ళ చేనుకు పోయిళ్ళు. ఇన్నరా, కిరాయి పైసలు కట్టలేదని బడిలోకెళ్లి పిల్లలను బయటికి పంపించి తాళం వేసుకొని పోయిర్రట ఆ ఇంటి ఓనర్లు. ఇక అసలు ముచ్చటి ఏంటంటే, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ధరంపల్లిలో రోడ్డెక్కిర్రు ఈ స్కూల్ పోరళ్ళు. 7 నెలలకెళ్లి బడి కిరాయి పైసలు కడతలేరని తాళం వేసిందట ఆ ఇంటి యజమాని. ప్రభుత్వ పాఠశాల భవనం ఎమ్మడే నిర్మించాలి అనుకుంటా రోడ్డు మీద బైఠాయించి నిరసన చేస్తున్నారు ఆ పొల్లగాళ్ళు. ఓ అధికారులు, జరా పొల్లగాళ్ళ బాధను అరుచుకొని వాళ్లకు పాఠశాల అంట కట్టియుర్రి.